తూర్పు గోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం సాయిబాబా గుడి 20వ వార్షికోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. చుట్టుపక్కల గ్రామాల నుండి భారీ ఎత్తున బాబావారిని దర్శించుకున్న భక్తులు అతి భారీ ఎత్తున అన్న సమారాధన మరియు ఈ కార్యక్రమానికి హాజరై సాయిబాబా వారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అనంతరం ఆలయ కమిటీ మీడియాతో మాట్లాడుతూ కమిటీ చైర్మన్ ఎస్వీకే పురుషోత్తం రెడ్డి, గ్రామశాఖ అధ్యక్షులు కొవ్వూరి వెంకటరెడ్డి, పడల వెంకటరెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, కొనాల రామకృష్ణారెడ్డి, నల్లమిల్లి వెంకటకృష్ణారెడ్డి, గుడిమట్ల విశ్వనాథ్, కర్రి దుర్గారెడ్డి, కర్రి అచ్చురెడ్డి తదితరులు పాల్గొన్నారు. భక్తులకి నమస్కారం. నా పేరు పురుషోత్తం రెడ్డి, మాది బలభద్రపురం బిక్కవోలు మండలం. మేము 2005లో బాబావారి ఆలయం నిర్మాణం గావించాం. నేటికి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. 20వ వార్షికోత్సవం ఘనంగా జరుపుకుంటున్నాం. భక్తులు ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరి ప్రార్థించుకున్నాం. బాబావారి ఆలయంలో మన బలభద్రపురం శ్రీ ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయంలో ఈ సూర్య భగవానుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం ఈ దిశలు మారినప్పుడు బాబా గారి కరెక్ట్గా అదే సమయానికి ఫిబ్రవరి 17వ తారీఖు వార్షికోత్సవానికి 16, 17, 18 తేదీల్లోనూ బాబా గారికి సూర్యకిరణాలు పడుతూ ఉంటాయి. ఈ కిరణాలు బాబా గారి ముఖం నుంచి కాలు మీద కాలు వేసుకున్న ఆ పైపాదం మీద వరకు కూడా వచ్చి అంతటితో సమాప్తం అవుతూ ఉంటాయి. ఈ ఆలయంలో ఇది చాలా ప్రత్యేకత. అరసవెల్లి సూర్యనారాయణ దేవాలయంలో సూర్యకిరణాలు ఏ విధంగా పడతాయో అదేవిధంగా మన బాబాగారు కూడా ఇక్కడ ప్రత్యేకంగా పడుతూ ఉంటుంది. అంతేకాకుండా చాలా మంది షిరిడి వెళ్ళి అక్కడ బాబాగారిని దర్శించుకుని అక్కడ స్వామివారిని చూసి తృప్తి చెందుతూ ఉంటారు. నేను చెప్పేది ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్ర షిరిడి సాయిబాబా వారి ఆలయానికి విచ్చేసి ఇక్కడ కూడా షిరిడి దగ్గర ఉన్నటువంటి బాబాగారికి తూర్పుముఖంగా అక్కడ ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి నాసిక్ అంటే గోదావరి నది, ఆ నది సేమ్ మన బాబాగారి ఆలయంలో ఎదురుకుండా నాసిక్ నది రాజమండ్రి గోదావరి నుంచి ఇక్కడ ఇలా కాకినాడ సముద్రానికి వెళ్ళేటువంటి పాయ ఇక్కడ కలిసింది. అంటే తూర్పుముఖంగా ఇక్కడ కూడా గోదావరి నది పాయ ఉంది కాబట్టి ఇది కూడా ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిందని చెప్పి మన పెద్దలు చెప్తూ ఉన్నారు. జై సాయిరామ్. ఈరోజు తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో ఆంధ్ర షిరిడి సాయిగా పేరుగాంచిన షిరిడి సాయి మందిరం ఇక్కడ 20 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేయడం జరిగింది. 20 సంవత్సరాల క్రితం ప్రతిష్ఠ జరిగిన ఇక్కడ అప్పటి నుంచి అత్యద్భుతంగా షిరిడి సాయి యొక్క ఆధ్యాత్మిక చింతనని ప్రచారం చేస్తూ వారి తత్వాన్ని ప్రచారం చేస్తూ ఇక్కడ కమిటీ అత్యద్భుతంగా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా షిరిడి సాయి యొక్క విధానం కానీ మత సామరస్యాన్ని ప్రధానంగా బోధించడం జరిగింది. అదేవిధంగా నిరాడంబర తత్వం, సాక్షాత్తు ఆయనే ఒక సన్యాసిగా భిక్షాటన చేసుకుంటూ జీవించటం,
నిరాడంబర తత్వానికి నిదర్శనంగా ఉన్న షిరిడి సాయి అదేవిధంగా ఆ రోజుల్లో విపరీతంగా ప్రబలం ఉన్న